సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పండగ సినిమాల కలెక్షన్స్ రిపోర్ట్. 2024 సంవత్సరం సంక్రాంతి పండగ రోజులు అయిపోయాయి, పండగ సెలవులు కూడా అయిపోయాయి. పండగ సీజన్ ను పురస్కరించుకుని రిలీజ్ కు వచ్చిన సినిమాలు పండగ రోజుల్లో చేయాల్సిన పండగ చేసి వదిలిపెట్టాయి. పండగ రోజుల్లో జరిగిన జాతరని పరిశీలించి చూస్తే ఈ సీజన్ విన్నర్ ఎవరో, చాంపియన్ ఎవరో, విజేత ఎవరో ఫస్ట్ క్లారిటీ వచ్చేసింది. ఖచ్చితంగా హనుమాన్ మూవీ విన్నర్ అయితే కాదు, అంతకు మించి చాంపియన్ అనే చెప్పాలి. ఈ సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ మూవీ ఆ రేంజ్ లో కలబడింది. మిగతా సినిమాలు పోటీకి వచ్చాయి, పోటీలో ఉన్నాయి అంత మటుకే. కానీ హనుమాన్ ప్రభంజనం ముందు ఏ సినిమా కూడా నిలబడలేదు, అన్ని సినిమాలు తేలిపోయాయి. ఇంకా చెప్పాలి అంటే పోటీ హనుమాన్ మూవీకి మంచి చేసింది, ఇంకా చేస్తుంది కూడాను. ఎలా అంటే మిగతా సినిమాలకి థియేటర్లు ఎక్కువ వచ్చి హనుమాన్ మూవీకి థియేటర్లు తక్కువ ఉండటంతో విపరీతమైన డిమాండ్ ఉంది. స్క్రీన్స్ కి, షోస్ కి, టికెట్లకి. ఆ డిమాండ్ మూలంగా మిగతా సినిమాల ఆక్యుపెన్సీస్ ఎలా ఉన్నా హనుమాన్ మూవీకి సంబంధించి ఆక్యుపెన్సీస్ మాత్రం ఎక్కడ చూసినా 100% ఆక్యుపెన్సీ కనపడుతుంది అంటే షేర్ అదిరిపోద్ది. అలా తక్కువ థియేటర్లు ఉన్నప్పటికీ హనుమాన్ మూవీతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ టెర్రిఫిక్ ప్రాఫిట్స్ తీసుకున్నారు. పోటీ మూలంగా హనుమాన్ మూవీకి జరిగిన మరో మంచి ఏమిటి అంటే సినిమాకేమో వండర్ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది, చూడటానికేమో థియేటర్స్ లేవు, అయినా సరే ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు ఎప్పటికైనా సినిమాని చూడాలి అని. అలా ఫిక్స్ అయ్యారు అంటే చూస్తారు, వదిలిపెట్టకుండా థియేటర్స్ కి వరద మాదిరి పోటెత్తుకుంటా వచ్చి చూస్తారు. పండగ సెలవులు అయిపోయిన తర్వాత కంటెంట్ క్యాలిక్యులేషన్ లోకి వస్తుంది. కంటెంట్ ని లెక్కలోకి తీసుకుంటే మిగతా సినిమాలు హనుమాన్ మూవీకి దరిదాపుల్లో కూడా రావు. డిమాండ్ ఇటు క్రియేట్ అయి ఉంది కాబట్టి కనీసం ఓ వారం రోజుల పాటు థియేటర్స్ దగ్గర బీభత్సం జరిగిపోతుంది. హనుమాన్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోను, తెలంగాణలోను బీభత్సం బాకీ ఉంది. ఆ బాకీ తీర్చుకుంటుంది సినిమా అని స్పష్టంగా అర్థమవుతుంది. 6వ రోజున హైదరాబాద్ లో సినిమాకి కనిపిస్తున్న ఆక్యుపెన్సీస్ చూస్తుంటే 6వ రోజు బుధవారం అంటే వర్కింగ్ డే సినిమాకి ఆక్యుపెన్సీస్ ఎలా ఉన్నాయంటే వర్కింగ్ డే లో ఆక్యుపెన్సీస్ లా లేవు. సినిమా రిలీజ్ రోజున ఎలా అయితే ఆక్యుపెన్సీస్ ఉంటాయో అలా ఉన్నాయి. బుధవారం నాడే పరిస్థితి ఎలా ఉంది అంటే శని ఆదివారాల్లో సునామీ చూస్తాం, రికార్డుల సునామీ చూస్తాం. ఆల్రెడీ పండగ సెలవుల్లోనే సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు బీభత్సంగా ప్రాఫిట్స్ తీసుకున్నారు. పోతే అది కాదు, ఇంకా తీసుకోవాల్సి ఉంది. ఇబ్బడి ముబ్బడిగా ప్రాఫిట్స్ కనకవర్షం కురుస్తుంది, రెడీగా ఉండండి అన్నట్టే సంకేతాలు ఇస్తుంది సినిమా. హనుమాన్ మూవీ థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ నడిచింది. పోటీ పడి సినిమా మీద పెట్టుబడి పెట్టారు. ఆ సినిమా రేంజ్ కి మించి పెట్టుబడి పెట్టారు. అలా పెట్టుబడి పెట్టిన వాళ్ళని చూసి ట్రేడ్ ఆశ్చర్యపోయింది. పోతే హనుమాన్ మూవీ మీద పెట్టుబడి పెట్టి రిస్క్ చేసిన వాళ్ళందరికీ ఊహించని అదృష్టం పట్టింది. ఏమన్నా అదృష్టమా? పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అంటే సినిమా ఫుల్ రన్ కంప్లీట్ అయిపోయేప్పటికీ బిజినెస్ తో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు రూపాయికి 4 రూపాయలు ప్రాఫిట్స్ తీసుకోబోతున్నారు. ఆల్రెడీ డబుల్ ప్రాఫిట్స్, డబుల్ బ్లాక్ బస్టర్ సినిమా 5 రోజులకే. సినిమాకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన థియేట్రికల్ బిజినెస్ చూసుకుంటే అరౌండ్ 25 కోట్లు. 5 రోజుల తర్వాత చూసుకుంటే సినిమాకి టోటల్ గా వచ్చిన షేర్ 60 కోట్లు దాటింది. హనుమాన్ మూవీ తెలుగు వెర్షన్ వరకే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైన షేర్ చూసింది 5 రోజుల్లో అని తెలుస్తుంది. 2 తెలుగు స్టేట్స్ వరకే సినిమాకి టోటల్ గా జరిగిన బిజినెస్ చూసుకుంటే అరౌండ్ 20 కోట్లు ఉంది. 5 రోజుల తర్వాత చూసుకుంటే 2 తెలుగు స్టేట్స్ వరకే సినిమా రిపోర్ట్ చేసిన షేర్ 30 కోట్లకు పైన ఉంది. తెలంగాణ వరకు హనుమాన్ మూవీకి జరిగిన బిజినెస్ 7 కోట్లు. 5 రోజుల్లో సినిమా తెలంగాణ వరకు రిపోర్ట్ చేసిన షేర్ 13 కోట్ల వరకు ఉంది. అంటే తెలంగాణ వరకే 6 కోట్ల లాభం. ఆంధ్రప్రదేశ్ వరకు హనుమాన్ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ అరౌండ్ 13 కోట్లు. 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వరకు సినిమా రిపోర్ట్ చేసిన షేర్ 17 కోట్లు. ఆంధ్రప్రదేశ్ వరకు సినిమా లాభం 4 కోట్లు. ఇక ఓవర్సీస్ లో హనుమాన్ మూవీ చేస్తున్న బీభత్సం గురించి రోజు మాట్లాడుకుంటానే ఉన్నాం. 5 రోజుల్లో సినిమా షేర్ గ్రాస్ కాకుండా షేర్ అమెరికా వరకు చూసింది 16 కోట్ల వరకు ఉందని తెలుస్తుంది. అమెరికా వరకు సినిమా బిజినెస్ 4 కోట్లకే జరిగింది. అంటే ఇప్పటికే 12 కోట్ల లాభం అమెరికా నుండి హనుమాన్ మూవీకి. అయినా అవలేదు, గతం అయిపోలేదు, జాతర లెక్కలు తేల్చుకోవాల్సినవి ఉన్నాయి. హిందీలో కూడా ఇంట్రెస్టింగ్ అనే కలెక్షన్స్ ని రిపోర్ట్ చేస్తున్నాడు హనుమాన్. సినిమా 5వ రోజున కూడా 2 కోట్లకు పైన నెట్ చూసింది. టోటల్ 5 రోజుల కలెక్షన్ల నెట్ హిందీ వరకు చూసుకుంటే
దాదాపు 19 కోట్లు ఉంది. హిందీతో కలిపి ప్రపంచవ్యాప్తంగా సినిమా టోటల్ గా 5 రోజుల్లో రిపోర్ట్ చేసిన షేర్ 60 కోట్లకు పైన ఉంది. గ్రాస్ 115 కోట్లకు పైన ఉంది. ఊపు ఇంకా చల్లారలేదు కాబట్టి ఫుల్ రన్ లో కన్ఫామ్ గా ఎటువంటి అనుమానం లేకుండా 200 కోట్ల గ్రాస్ మార్కుని చూస్తుంది. పోతే ఇప్పటి వరకు జరిగింది ఓ లెక్క, 6వ రోజు నుంచి జరగబోయేది మరో లెక్క. హనుమాన్ మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్రెడీ హనుమాన్ మూవీ చాలా మంది సూపర్ స్టార్స్ రికార్డుల్ని మరిచి పారేస్తుంది. లైఫ్ టైమ్ కెరియర్ బెస్ట్ రికార్డుల్ని తుడిచి పారేస్తుంది. నిజంగా కొంతమంది స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళు, అలాంటి వాళ్ళు లైఫ్ టైమ్ లో చూడనటువంటి కలెక్షన్స్ ని చాలా సింపుల్ గా దాటేస్తున్నాడు హనుమాన్. వైబ్రేషన్ ఉన్న కంటెంట్ ఇచ్చే మ్యాజిక్ అది. అలాంటి సినిమాలు ఇంపాక్ట్ ఇలాగే ఉంటది, ఊహించిన విధంగానే ఉంటది. అంటే సినిమా అసలు స్వరూపం ఇది. ఎంత అనుకున్నా అంత వస్తే చాలు అనుకోవడం కాదు. నువ్వు సరిగ్గా మనసు పెట్టి సినిమా తీయ, ఎంత ఇవ్వాలో ఎంత ఎక్కువ ఇవ్వాలో సినిమాకి తెలుసు, ఇచ్చి చూపెట్టుద్ది. ఇలాంటి సినిమాలని, ఇలాంటి సక్సెస్ ని చూస్తున్నప్పుడే హ్యాపీగా ఉంటవే. ఫార్ములాలు, క్యాలిక్యులేషన్స్ ట్రాష్ అయిపోతున్నాయి కదరా, ఇది కదరా అసలైన సినిమా అని. సో యంగ్ ఫిల్మ్ మేకర్స్ తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్ అది ఇలాంటి సినిమాల నుండి. వీళ్ళ చేద్దాం, వాళ్ళలా చేద్దాం, ఆ ఫార్ములాను ఫాలో అవుదాం, ఈ క్యాలిక్యులేషన్ ఫాలో అవుదాం, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఛాలెంజ్ తీసుకుందాం, రిస్క్ చేద్దాం, కొత్తగా చెప్దాం, ఊహించని సక్సెస్ కొడదాం అన్నట్టుగానే ఉండాలి. ఇంకా గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే అమెరికా సంగతి పక్కన పెట్టేద్దాం. అంటే అమెరికాలో గుంటూరు కారం మూవీ కలెక్షన్స్ సంగతి పక్కన పెట్టేద్దాం. 2 తెలుగు స్టేట్స్ వరకు మాత్రం పండగ రోజుల వరకు సూపర్ పండగ జాతర సూపర్ స్టార్ మహేష్ బాబుదే. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తన రేంజ్ ఏమిటో మరోసారి చాలా స్ట్రాంగ్ గా ఈ సినిమాతో నిరూపించి చూపించారు అని చెప్పాలి మహేష్ బాబు. మాటల్లో మాట్లాడుకోవటాలు లేవు. గుంటూరు కారం మూవీలో కంటెంట్ కోసం ఎవరు కూడా థియేటర్స్ కి వెళ్ళలేదు, మహేష్ బాబు కోసం వెళ్ళారు. మహేష్ బాబు చరిస్మాటిక్ మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళారు. సినిమాలో పాటలే హైలైట్ అయినప్పటికీ అవి అబవ్ యావరేజ్ సాంగ్స్ మాత్రమే. ఆ పాటల్లో మహేష్ బాబు వెలిగిపోవటాన్ని చూడటానికే, మహేష్ బాబు డాన్సుల్ని ఎంజాయ్ చేయటానికే ఎక్కువ మంది వెళ్ళారు థియేటర్స్ కి గుంటూరు కారం మూవీని చూడటానికి. మహేష్ బాబు ఎవరెవరికంటేనో బెస్ట్ గా సినిమాలో డాన్స్ లో ఆడాడు అని చెప్పడం కాదు, తన స్థాయిలో తన రేంజ్ లో ఎంత బెస్ట్ గా ఆడొచ్చో అంత బెస్ట్ గా ఆడాడు. కెరియర్ బెస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో మహేష్ బాబు చేశాడని చెప్పొచ్చు. వాటి కోసమే ఆడియన్స్ దండిగా వచ్చారు, మామూలుగా రాలేదు, విరగబడి వచ్చారు. ఏంటో కలెక్షన్స్ అసలు ఫస్ట్ 5 రోజుల పాటు 2 తెలుగు స్టేట్స్ లో చాలా దారుణమైన టాక్ ఉంది పబ్లిక్ లో సినిమాకు సంబంధించి, సినిమాలో ఉన్న కంటెంట్ కు సంబంధించి. అయినప్పటికీ పండగ అన్ని రోజుల్లోనూ దాదాపు 10 కోట్లకి తగ్గకుండా సినిమా ప్రతిరోజు షేర్ పెట్టుకుంటానే వచ్చింది 2 తెలుగు స్టేట్స్ లో. చిన్న విషయం కాదు ఇది. 5వ రోజును చూసుకుంటే అనూహ్యంగా తెలంగాణలో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి, కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం స్టడీగానే జాతర చేసి వదిలిపెట్టాడు బాబు. 5వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ చూసుకుంటే అరౌండ్ 7.5 కోట్లు ఉంది. 2 తెలుగు స్టేట్స్ వరకు 5 రోజుల్లో గుంటూరు కారం మూవీ టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే నియర్లీ 77 కోట్లు ఉంది. చిన్న విషయం కాదు, బీభత్సమైన విషయం అది. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో గుంటూరు కారం మూవీ టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే నియర్లీ 97 కోట్లు ఉంది. బుధవారం నాడు రిపోర్ట్ అయ్యే కలెక్షన్లతో సగర్వంగా 100 కోట్ల షేర్ క్లబ్ లోకి మళ్ళీ ఎంటర్ అవుతాడు గుంటూరు కారం మూవీతో సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమాని ఫస్ట్ రోజు చూసిన వాళ్ళు ఎవరో కూడా ఫుల్ రన్ లో సినిమాకి 100 కోట్ల షేర్ వస్తుంది అని ఊహించుంటారు, కానీ వచ్చింది, జరిగింది అది బాబు బీభత్సం. కంటెంట్ కరెక్ట్ గా లేకపోయినా కూడా సినిమా ఇలా ఎందుకు ఆడింది అని కొంతమంది వర్రీ అవ్వచ్చు. పోతే ఆడియన్స్ చాయిస్ ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు, వాళ్ళు ఇష్టం. బిజినెస్ జరిగిన రేంజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్ లో హనుమాన్ తర్వాత సెకండ్ బెస్ట్ కలెక్షన్స్ రిపోర్ట్ చేసిన సినిమా నా సామి రంగా అని చెప్తున్నారు, కానీ కలెక్షన్స్ లెక్కలు చూస్తే హనుమాన్ తర్వాత తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా చూస్తుంది గుంటూరు కారం మూవీనే. బుధవారం నుండి వచ్చే సండే వరకు జరిగే బాక్స్ ఆఫీస్ రన్ తో అర్థం అవుద్ది ఈ సంక్రాంతి సీజన్ లో సెకండ్ పొజిషన్ ఎవరిది అనేది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి ఉంది. ఒక వరస్ట్ టాక్ తోనే సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ కుమ్మింది అంటే అదే మంచి టాక్ వచ్చినట్టయితే చాలా సింపుల్ గా 300 కోట్ల గ్రాస్ పెట్టుండేది గుంటూరు కారం మూవీ. మహేష్ బాబు సింపుల్ గా లాక్కొచ్చేవాడు 300 కోట్ల గ్రాస్ ని. అంతే స్కోప్ ఉంది, తెలుగు మార్కెట్ అంతా స్ట్రాంగ్ గా ఉంది, పండగ టైంలో ఇంకా పొటెన్షియల్ గా ఉంది, దాన్ని చాలా తక్కువ మోతాదులోనే వాడుకుంటున్నారు అని గుంటూరు కారం మూవీ కలెక్షన్స్ ని, హనుమాన్ మూవీ కలెక్షన్స్ ని చూస్తుంటే అర్థం అవుతుంది. ఇంకా నా సామిరంగా మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే పండగ మహత్యం కింగ్ నాగార్జునకి బాగా కలిసి వచ్చింది. పండగ 3 రోజులు
దంచింది సినిమా, సూపర్ గా కలెక్షన్స్ తెచ్చుకుంది, వెరీ గుడ్ అంతే. అమెరికాలో నా సామిరంగా మూవీని తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు, కానీ 2 తెలుగు స్టేట్స్ లో మాత్రం సూపర్ గా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ 3 రోజుల్లో సినిమా 2 తెలుగు రాష్ట్రాల వరకు రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే అరౌండ్ 11 కోట్లు ఉంది. 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమాకు జరిగిన బిజినెస్ చూసుకుంటే 15 కోట్ల వరకు ఉంది. ఇంకా 4 కోట్ల షేర్ వెనక్కి వచ్చేస్తే హిట్ అనిపించుకుంటది నా సామిరంగా మూవీ. సెలవులు అయిపోయినాయి కాబట్టి ఇక సినిమాలో ఉన్న కంటెంట్ మాట్లాడాలి. కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడితే అంత ఎక్కువగా సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకుంటారు. హిట్ అయితే కన్ఫర్మ్ గా అనిపించుకుంటది, కానీ ఏ రేంజ్ లో ప్రాఫిట్స్ తీసుకోవడం జరుగుద్ది అనేది కంటెంట్ చూపించే దమ్మును బట్టి ఆధారపడి ఉంటది. చూడాలి మరి నా సామిరంగా మూవీలో ఉన్న కంటెంట్ ఎంత ఇంట్రెస్టింగ్ గా తెలుగు ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేస్తుందో. ఇక సైంధవ్ మూవీ విషయానికి వస్తే కంప్లీట్ గా హోప్లెస్ సిచ్యువేషన్. పండగ రోజుల్లోనే ప్రేక్షకులు సినిమాని పట్టించుకోలేదు అంటే పాపం అనే మాట్లాడాలి. అన్ని చోట్ల సినిమా భారీగా నష్టపోయే పరిస్థితి, వెరీ బ్యాడ్ లా. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.